తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 30% వేతనాలు పెంచి ఇస్తేనే షూటింగ్స్లో పాల్గొంటామని స్పష్టం చేసింది. 30% వేతనాలు పెంచి ఇస్తామని ప్రొడ్యూసర్స్ నుంచి కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తేనే షూటింగ్స్లో పాల్గొంటామని చెప్పింది. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా సినిమాలకు కూడా ఇదే డిమాండ్ వర్తిస్తుందని ఫెడరేషన్ లెటర్ విడుదల చేసింది. వేతనాలు పెంచే వరకు తెలుగు సినిమాలకు గానీ వెబ్ సిరీస్లకు గానీ పనిచేయమని తెలిపింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 30% వేతనాలు పెంచి ఇస్తేనే షూటింగ్స్లో పాల్గొంటామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఫణి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణి, ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది? దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? భోగి అంటే గతంలో అంటే ఒక మన 3 days బ్యాక్ మనం ఎన్టీవీలోనే చెప్పినట్టు సినీ కార్మికుల వేతనాల పెంపు మీద కార్మిక శాఖ కమిషనర్ నువ్వు 2 రోజులు గడువు అడిగినట్లుగా చాంబర్ నిర్మాతల మండలి అడిగినట్లుగా మనం చెప్పాము. అలాగే లేబర్ కమిషనర్ కూడా ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడి ప్రస్తుతానికి ఒక 2 రోజులు ఆగితే అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ డైరెక్ట్ గా ఒక లెటర్ రిలీజ్ చేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి ప్రతి షూటింగ్, టాలీవుడ్ కి సంబంధించిన షూటింగ్ కావచ్చు, లేదా ఇక్కడ ఫెడరేషన్ నుంచి పనిచేసే కార్మికులు కావచ్చు, ఎవరైనా సరే రేపటి నుంచి 30% వేతనం పెంచి ఇవ్వకపోతే షూటింగ్ లో పాల్గొము అని చెప్పేసి ఫెడరేషన్ నాయకులు వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ తోని, అలాగే కార్యదర్శి అమిరాజ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ప్రస్తుతం మొత్తం అందరినీ సంప్రదించాక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే పెంచిన వేతనాలు కూడా ఏ రోజుది ఆ వేతనం ఆ రోజే చెల్లించాలి అని, అంటే కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఏ రోజు వేతనాలు ఆ రోజు చెల్లించడం జరగట్లేదని, 2-3 రోజులకు ఒకసారి కానీ లేకపోతే ఒక వీక్ డేస్ తర్వాత కానీ ఆ వేతనాలను ఇవ్వడం జరుగుతుందని, అలా కాకుండా 30% వేతనాలు పెంచాలి. అలాగే ఏ రోజుకి ఆ రోజే ఆ వేతనాలని చెల్లించడం చేయాలి అని చెప్పేసి కూడా ఫెడరేషన్ నిర్ణయించింది. అలాగే 30% వేతనం పెంచిన ఏ ప్రొడ్యూసర్ తాలూకా షూటింగ్ కైనా తాము వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నామని కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది. భోగి, థ్యాంక్ యూ.